గత కాలం అంతా వేసే మనం కాచి కాపాడేందుకు ఆయనకే కృతజ్ఞతాలు చెల్లిస్తూ మరి ఆయనకి మహిమగంత ప్రభావం చెల్లిందాక మరి ఈ ప్రార్థన కూడిక మనం ఆరంభించుకుందాము. మన మధ్యన దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. నా ప్రభా, గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా, మా పనుల్లో రాకపోకల్లో తోడయండి నా ప్రభా, సురక్షితంగా ఇంటికి నడిపించిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క వాక్యంలో నా ప్రభా, ఈ ఆన్లైన్ ప్రేయర్లో నా తండ్రి అటెండ్ అవ్వడానికి చూపిన మహాకృపను బట్టి వందనాలు యేసయ్యా. జయనైన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకా కావాల్సిన బిడ్డలను బట్టి నా తండ్రి మరో పనులతో తొలగించుకొని అయ్యా మరి తండ్రి ప్రభా అడుల టంకాలు కొట్టివేసి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవ్వడానికి అయ్యా మీరే వాళ్ళకి మార్గాలు స్వరాలు పరచండి, సహాయం దయచేయండి. ఆ ప్రభా పాట పాడే బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయండి. పాట ద్వారా నామాన్ని మహిమ తెచ్చుకోదేవా. వాక్యం మంది తేనని దాసుని శిలో చెడ్డ మార్గు చేసిన ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకున్న దేవా. దేవానికి వందనాలేసయ్యా. మీరు పరిశుద్ధుడు నా తండ్రి, మీరు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు నా ప్రభా. నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధత కలిగి జీవించాల తండ్రి. నా ప్రభా నీకు వందనాలేసయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా నీకు వందనాలేసయ్యా. నీ సర్వశక్తిని నా ప్రభా మా పట్ల విడుదల దయచేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచ్యక్రియలు, కార్యాలు జరిగించండి అయ్యా. ఈ యొక్క తండ్రి ఆత్మీయ జీవితంలో నా ప్రభా అంచెలంచెలు ఎదుటకు నీ సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేయండి. ఆత్మ నడిపింపును దయచేయండి నా ప్రభా. ప్రతి దుస్తునికి అయా ప్లాన్స్ నా ప్రభా క్యాన్సిల్ కావాలన్నా తండ్రి. ఈ భూమి అంతటా మీ కార్యాలు జరగాలన్నా ప్రభా. దుష్టుడు వేసిన ప్రతి కుట్రలకు తంత్రాలు ఏసు నామములో కూలిపోవాలా తండ్రి. నీ సహాయం దయచేయండి నా ప్రభా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఎలాగ నడవాలన్నా తండ్రి నీ జ్ఞానమును దయచేయండి, నీ ఆత్మ నడిపింపును దయచేయండి. పరిశుద్ధత కలిగిన ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన ప్రభా జీవించే కృపను దయచేయండి. ఉదయం లేచిన కాడ నుంచి నా ప్రభా అయ్యా లోకంలో నా ప్రభా అయ్యా అయ్యా అన్ని తండ్రి అన్యకరమైన ప్రభా మా చెవిని వినబడతాయి నా తండ్రి. అయ్యా మా కళ్ళతో మేము చూస్తాం నా ప్రభా. ఇహలోక పాప మాలిలో పడకుండా నా ప్రభా పరిశుద్ధత కలిగి నా ప్రభా మా పరిశుద్ధత కాపాడుకున్న ప్రభా నిన్ను మేము అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని నా తండ్రి తీర్చిదిద్దండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా నా తండ్రి. ఇంకా ఎంతమంది నా ప్రభా రక్షణ మార్గంకు రాలేదో ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి బిడ్డని మీరు స్పందించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని నా ప్రభా రక్షణ అనుభవం నడిపించండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి, నీలో స్థిరపరిచి నీ పాదాల చెంత నా ప్రభా మా కుటుంబాలు మా బిడ్డలు నా తండ్రి మీకు ఇష్టకరమైన జీవితం దీని కృపను దయచి ఆనాడు యెహోషువ అన్నట్లుగా నా దేవా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదాం అన్నట్లుగా దేవా మేము కూడా నా ప్రభా నేను మా ఇంటి వారందరూ కూడా నేను సేవించే బిడ్డలుగా మనం లేవనెత్తి తండ్రి. దుస్తుని ప్లాన్స్ అని తండ్రి యేసు నామములో కూలిపోవాలా, యేసు నామములో కాలిపోవాలా, దుస్తుని ప్లాన్స్ యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మ కార్యాలు నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యన సుజాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్ మీరు పాట పాడండి. సుజాత సిస్టర్. సుజాత సిస్టర్ సిస్టర్ ఆన్లైన్ ఉన్నారో లేరో తెలియట్లేదు. శాంతమ్మ సిస్టర్ మీరు పాడండి పాట. సిస్టర్ పలకట్లేదు, మీరు పాట పాడండి, మనకి లేట్ అయిపోతుంది. మరి ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ మీరు పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంట తేన వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంట తేన వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలుమి బంగారు కన్నా మిన్నైనది, మేలుమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మన మధ్యన స్వరాజ్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్? ఓకే బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో శుభాభి వందనంలో దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. నా సిస్టర్స్ కి బ్రదర్స్ కి కేబీపీ ఉన్న ప్రతి ఒక్కరికి దేవునికి వందనాలు. సో మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యంలో మనం ఉన్నాము. స్తోత్రం అయినా ప్రభా, నీ పాములకు వెళ్ళిన స్తోత్రాలు దేవాయసి మా ప్రభా, దేవాయసి మా ప్రభా, ఉదయకాలం నుంచి కూడా వరకు కాచినప్పుడు దేవాయసి మా ప్రభా, ఈ యొక్క ఉన్న ప్రతి ఒక్క కేవీ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీనికి ఆశించిన బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయసి మా ప్రభా, మేము వాక్యంలోకి వచ్చాం మా ప్రభా, మీ వాక్యం చెప్తుండగా దేవాయసి మా పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడని మా ప్రభా, మా నోరుని బూరలా వాడుకోండి మా ప్రభా. ప్రతి ఒక్క హృదయంలో దేవా మేము విత్తనం వేయటకు సాయం దయచేయండి దేవా, అది 100 60 ఫలించి దేవాయసి మా ప్రభా, వృక్షంగా ఇతరులకు కూడా దేవా నీడనిచ్చడానికి సాయం దయచేయండి దేవా. అటువంటి ఫలంలో మాకు ఫలించాలన్న సాయం దయచేయండి దేవా. ఇటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. దేవాయసి మా ప్రభా, ప్రతి ఒక్కరు విని గ్రహించి దాని ప్రకారం జీవించాలని సాయం దయచేస్తారని, నీ యొక్క బూరగా వాడుకుంటారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ రోజు మన వాక్య భావం వచ్చి ఫలించుట.
సో మనం ఎక్కడ ఉంటే మనము ఫలిస్తాం అనేది ఇక్కడ చూద్దాము. మనకు అందరికి తెలుసు, మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. సో యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి. 15వ వచనం చూసుకుంటే మొదటి వచనంలో ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు మనకు నిజమైన ఫలాలు మనకు ఫలిస్తున్నాడు. సో ఆయన ఎక్కడ ఉండాలో మనం ఎక్కడ ఏం చేయాలి అనేది యేసు ప్రభు వారు చెప్తున్నాడు. సో ఫలింపని తీగని ఏం చేసిండు యేసు ప్రభు? శపించి దాన్ని కట్ చేసి దాన్ని అగ్నిలో పారవేస్తుండు. సో ఇక్కడ ఏంటంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి ఈరోజు నీకు నాకు నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు ఉన్నాడు. ఆయనలో ఉన్నవారు ఏం చేస్తారు ఈరోజు? ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. సో ఏదైతే ఫలింపని ప్రతి తీగ ఉందో అది ఎందుకు ఫలిస్తలేదు? మనం వాటర్ వేస్తున్నాము, అన్ని వేస్తున్నాము, ఎరువు వేస్తున్నాము, కానీ దానికి ఫలాలు వస్తలేవు. ఎందువలన దానికి ఫలాలు వస్తలేవు? సో మనం ఆలోచిస్తే మనం ఏంటంటే నేత్రాశ, జీవపు డంబము, ప్రతి ఒక్క ఆశలో మనము ఏం చేస్తున్నాం? మనము కొట్టుకొని పోతున్నాము. 1 యోహాను చూస్తే 1 జాన్ 2:16 చూస్తే మనం ఎక్కడ మనము తప్పిపోతున్నాం అనేది, మనం ఎటు తప్పిపోతున్నాం, ఎట్లా మనం అనేది, మనం ఎటువంటి రకంగా మనము ఏమి చూసి మనము ఈరోజు తప్పిపోతున్నాం? ఎందువలన మనం ఈరోజు తప్పిపోతున్నాం? దేవుని యందు నిలిచినట్టే నిలిచి మనం ఏం చేస్తున్నాం? మనము పారిపోతున్నాం. ఆయన సన్నిధి నుంచి మనం ఈరోజు పారిపోతున్నాం. ఆయన సన్నిధికి రమ్మంటే చాలా మంది బ్రదర్స్, చాలా మంది సిస్టర్స్, నేను రాను సిస్టర్, నాకు పని ఉంది, నేను అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలని చెప్తారు. సో దేవుని యందు ఏంటంటే ఒక దినం గడుపుట 1000 దినంలా శ్రేష్టం అంటుండు. 1000 దినంలు గడిపినట్టు ఒక దినం గడిపితే దేవుని యందు ఒక దినం మనం గడుపుతున్నామా? మనం పరీక్షించుకుందాము, మనము నిరూపించుకుందాము. మనం ఎక్కడ మనము ఈరోజు నిలిచి ఉంటున్నాము, ఎక్కడ మనము ఈరోజు మనము నిలిచి ఉంటాము, ఎందుకు నిలిచి ఉంటున్నాము? ఆయన ఏం చేస్తుండే ఈరోజు? ఆయన యందు నిలిచి ఉండకపోతే కట్ చేసి పారవేస్తాడు. ఏమన్నాడు? అగ్నిలో పారవేస్తా నేను అని చెప్తుండు. సో ఈ రోజు లోకం తట్టు మనం ఎంతో మంది తిరుగుతారు. లోకంలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్, అమ్యూజ్మెంట్స్, మ్యూజిక్, ఆ యొక్క ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఈరోజు లోకంలో యవనస్తులని ప్రతి ఒక్కరిని అది ఏం చేస్తుంది? ఈరోజు ఆకర్షిస్తుంది. ఎవ్రీడే ఆకర్షిస్తుంది. సమ్మర్ వస్తే మనం ఏం చేస్తున్నాం? మనం ఈరోజు ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారు, చాలా మంది చూస్తారు. సమ్మర్ వస్తే ఏంటంటే అది కూడా ఒక ఆకర్షణ, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్. సో అది లేని మనకి ఏం చేస్తుంది? అది లేని మనకు ఏంటంటే దినము గడవదు. సో అక్కడి నుంచి మనము మొదలు పెట్టుకొని ఇంకెక్కడెక్కడో మనము ఎదురుతున్నాము. కానీ అందులో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నది యేసు ప్రభు వారు? పౌలు భక్తుడు రాసిన పత్రిక, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంను దాని ఆశయ గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. ఆయన చిత్తం ఎప్పుడు జరిగిస్తున్నాం మనం? ఆయన చిత్తం జరిగించాలంటే ఏమున్నది ఇక్కడ? నేత్రాశ. లోకంలో ఉన్నదంతయు అనగా లోకంలో ఏముంది? ఈరోజు తిరిగి చూస్తే నేత్రాశ ఎక్కువ ఉంది. నేత్రాశ, నువ్వేం చూస్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఏం చూస్తున్నావు, ప్రతి ఒక్క దాంట్లో మనము ఏం చేస్తున్నాము? నేత్రాశతో ఈరోజు నిండిపోయినది. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్, ఏమంటారు, మనకి ఏదైతే ఉన్నదో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. మనకు ఏదైతే ఆశ ఉందో ఆ ఆశను మనం ఈరోజు ఫుల్ఫిల్ చేయాలంటే ఈ లోకంలో ఉన్న నేత్రాశను మనము చూస్తున్నాము. ఆ నేత్రాశ మనం వదిలిపెడితే మనం ఏం చేస్తాము? యేసు ప్రభులో ఈరోజు ఉంటాము. యేసు ప్రభులో ఉండాలంటే, ఆయనలో జీవించాలంటే ఆయన ఎలా ఉండు? దీన స్థితిలో ఉన్నాడు. ఆయన ఎటువంటి దీన స్థితిలో మాట్లాడిండు? ఎటువంటి నేత్రాశ కలిగి ఉన్నది? యేసు ప్రభుకి నేత్రాశ కలిగి ఉన్నదా? లేదు. ఒక్క దగ్గర కూడా మనం నేత్రాశ కలిగినట్టు అక్కడ లేదనమాట. ఈరోజు మనుషులలో ఏం చేస్తున్నాము? నేత్రాశ నిండిపోయి పాపం పరిపక్వమై మరణం కంటది. సో నేత్రాశ చూసి మరణ పాలు అన్నది అవుతుంది అనమాట. సో నేత్రాశ ఒకటి మనము ఆపుకోవాలి. జీవపు డంబం, నెక్స్ట్ నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన ఈరోజు పుట్టినవి కావు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది?
శరీరాశ. శరీరంకి ఎన్నో ఆశలు ఉంటాయి. నేను అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఉంటది. కానీ శరీరాశ ఎవ్రీ టైము ఒక్కసారి ఉండదు అనమాట. శరీరాశ నువ్వు ఆపుకున్నావు అనుకో, శరీరాశ జీవపు డంబము. అది ఒక్కటి మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకో, శరీరంను కంట్రోల్ చేసుకుంటే మనం లోకం తట్టు తిరిగే అవసరం లేదు. యేసు ప్రభు తట్టు మనము ఈరోజు తిరగాలి. యేసు ప్రభు తట్టు తిరగాలంటే నువ్వు ఏం చేయాలి? ఆయనకు అంటు కట్టుకొని మనం ఈరోజు జీవించాలి. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో అటువంటి జీవితం మనము జీవించాలి. శరీరాశ ఈ రోజులలో ఎంతో మందికి శరీరాశలు ఉన్నాయి. కానీ ఏం చేస్తారు? చాలా మంది శరీరాశతోటి కొట్టుకొని పోయి ఆ పాపం పరిపక్వమై మరణము ఈరోజు అంటే మరణం వరకు ఆ శరీరాశతోటి వాళ్ళు అటు ఇటు తప్పులు చేసి వాళ్ళు వీళ్ళు ఇక్కడెక్కడ ఏం తెలియకుండా కూడా ప్రతి ఒక్క దాంట్లో తప్పులు చేస్తున్నాం మనం. సో ఈవెన్ రిలేషన్షిప్ కాకుండా కూడా అటువంటి బియాండ్ ద లిమిట్స్ మనము ఏం చేస్తారు? శరీరాశ కోసం ఈరోజు ఎవ్రీ టైం తపన పడుతున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంత సుఖంగా ఉండాలి, ఇంత ఆశగా ఉండాలి, ఇన్ని బిల్డింగ్స్ కావాలి, ఇంత డబ్బు కావాలి, ఇన్ని కార్లు ఉండాలి. ఆ శరీరం సుఖపెట్టడానికి ఈరోజు ఆశ. సుఖపెట్టిన ఏమొస్తుంది మనకు? డయాబెటీస్, ఏదో ఒకటి జబ్బు అనేది ఈరోజు వస్తుంది. సో ఎవ్రీ టైం మనము శరీరం సుఖపెట్టొద్దు. సో ఎవ్రీ టైం శరీరాశలు ప్రతి ఒక్క దాంట్లో మనము మైనస్ కావాలి. ప్రతి ఒక్క దాన్ని మనము తీసివేసి మనం యేసు ప్రభు కొరకు మనం ఈరోజు జీవించాలి. ఆయననే నీ రక్షకుడు, నీ తండ్రి, నీ వ్యవసాయకుడు, నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయనను మన శరీరంలో ఉంచుకుంటే మనం ఎవ్రీ టైం మనము ఫలిస్తూనే ఉంటాం అనమాట. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఈరోజు నీ కొరకు ఆయన సిల్వలో కాల్చుండి రక్తం ద్వారా ఆయన ఏం చేసిండు? నేత్రాశ, జీవపు డంబము, ప్రతి ఒక్కటి శరీరాశ, ప్రతి ఒక్క దాన్ని ఈరోజు కట్టుగా ఈరోజు వేసిండు, కట్టేసిండు ప్రతి ఒక్క దాన్ని అటు చూడకుండా. కానీ మనం ఏం చేస్తున్నాము? మరొకసారి మనం అటు దిక్కు వెళ్ళిపోతున్నాము, అటు దిక్కు మనము ఎంటర్ అవుతున్నాం, అటు దిక్కు మనము వెళ్తున్నాం అనమాట. సో మనం ఎవ్రీ టైం మనం ఆయనలో ఉంటే ఆయన మన పని చేస్తా అంటుండు. సో ఎవ్రీ టైం డే అండ్ నైట్ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ మనం ఉన్నాం అనుకో, సో ఎవ్రీ టైం దుష్ట శక్తులు మన దగ్గరికి పరిశుద్ధాత్మ శక్తితోటి మనము జీవించాలి. అప్పుడే ఆ యొక్క దుష్ట శక్తులు అనేది మనము పీడించే అనమాట. ఇక్కడ సెకండ్ వచనం చూస్తే ఇక్కడ ఏమంటుండో, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. ఎందుకు ఫలిస్తలేదు ప్రతి తీగ? క్వశ్చన్ మార్క్ ఒకసారి వేసుకుందాం. మనం మన జీవితంలో వై వీఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ జీవితం మనకు ఎందుకు లేదు? ఫలింపని జీవితం ఎందుకు లేదు? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన క్రియల వలన, మన చేష్టల వలన, మన ఏంటంటే విశ్వాసంలో మనము కోల్పోతున్నామా? విశ్వాసంలో మనం ఎదుగుతలేమా? అంటే క్రియల మూలంగా విశ్వాసం ఒకటి ఉంటే కాదు, కానీ ఆ క్రియలు అనేది మనము ఈరోజు చూపించాలి. క్రియలు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎక్కడ అన్నం లేని వారికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వారికి మనం ఈరోజు వస్త్రాలు దానం చేయాలి, అండ్ ఆల్సో ఏంది షెల్టర్ లేని వారికి ఈరోజు షెల్టర్ ఇవ్వాలి. సో యేసు ప్రభు యొక్క గుణగణాలు మనలో ఉన్నట్టు, సో ఆయనకు ఏంటంటే వాళ్ళకి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టు ఇక్కడ చెప్తున్నా అనమాట. వాళ్ళకు మనము ఎవ్రీ టైం మనకు ఇచ్చినామనుకో అది దేవునికి చెందినట్టే అని చెప్తుండే ఇక్కడ. సో ఎవ్రీ టైం మనము జీవితంలో డే టు డే లైఫ్ లో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఉడిదుడుకులు వస్తాయి. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? యేసు ప్రభు కొరకు ఈరోజు నిలిచి ఉండాలి. ఆయన కొరకు మనం ఈరోజు నిలిచి త్యాగంగా మనం ఈరోజు పని చేయాలి. పని చేస్తేనే కదా, యేసు ప్రభు కొరకు పని చేస్తేనే ఎంతమందిని మనం రక్షిస్తున్నాము, ఎంతమందిని ఆయన ద్రాక్షవల్లిలో, ఆయన ద్రాక్ష దాంట్లో మనం పాలి భాగస్తులుగా మనం ఉంటున్నామా? ఆయన ద్రాక్షవల్లిలో మనం పాలి భాగస్తులుగా ఉంటున్నామా? ఆయన ద్రాక్ష దాంట్లో మనం ఇంకెంతమందిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము? మనం ద్రాక్ష రసం తాగుతాము, మనం పరీక్షించుకుంటాము. దేవా నన్ను క్షమించు, ఏమైనా పాపం చేస్తే క్షమించు అని మనం పాపాలు ఒప్పుకొని ఆ బల్ల దగ్గర మనము బెనిడిక్షన్ దగ్గర మనం ఏం చేస్తాము? పాపాలన్నీ ఒప్పుకొని మనము బల్ల తీసుకుంటాము. ఆయన యొక్క ద్రాక్షవల్లిలో మనము ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తుంది? ఈరోజు తీసి పారవేస్తా అంటుండు. మనం ఫలించాలి. సో ఆయన ద్రాక్ష రసం తాగుతున్నాము, ఇంకెంతమందికి మనము ప్రొవైడ్ చేస్తున్నాము యొక్క ద్రాక్ష యొక్క దాన్ని? ఎంతమందికి మనము మన చుట్టాలక, మనము బ్రదర్స్ కా, మన ఎవరికి మనం ఈరోజు ఆ దాంట్లో పాల్గొనే భాగ్యం మనము ఇస్తున్నాము? మనం పరీక్షించుకొని మనం పాల్గొంటున్నాము. ఇతరులను కూడా మనం ఏం చేయాలి?
తీసుకొని రావాలి, ఆయన రక్షింపబడాలి. ఆయన రక్షణలోకి మనం ఈరోజు ఇతరులను కూడా మనము ఆయన యొక్క ద్రాక్షవల్లిలో, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, దాంట్లో మనం ఏం చేయాలి, పాలు పంచుకున్నటకు ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి. ఇప్పుడు ఏం చేస్తుండు, లాస్ట్ టైం నేను ఏం చెప్పినా లాస్ట్ టైం మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తారని చెప్పిన నేను. సో మనం ఇప్పుడు మనుషులు పట్టే జాలరుగా ఈరోజు చేస్తున్నాం. మనం ఆ యొక్క ఉదాహరణ తీసుకున్నాము. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ పేతురు, యోహాను ప్రతి ఒక్కరు వదిలేసి ఆ యొక్క జాలర్లన్నీ వదిలేసి ఆయనను వెంబడించిరు. ఇక్కడ ఇయ్యకు అక్కడ ఇయ్య అన్నప్పుడు విస్తారమైన చేపలు పడినాయి. సో అది ఏంటంటే ఆ యొక్క బోటు మొత్తం నిండిపోయి ఇంకొక బోటును తీసుకొని వచ్చి దాంట్లో కూడా సమృద్ధిగా వేసుకురు. ఎన్నో క్వింటల్లా అయిపోయినాయి అవి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ అమ్ముకొని పైసలు తీసుకొని తర్వాత వస్తా ప్రభు అని చెప్పొచ్చు కదా. కానీ ఏం చేసిరు, ఆయనను మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఏం చేస్తా, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తా. సో ఈ రోజు మనం ఎక్కడున్నాం, మనం మనుషులు పట్టే జాలరుగా ఉన్నామా, మనుషులు పట్టే జాలరుగా ఉన్నామా, లేకుంటే ఆ యొక్క సాతాన్ పట్టే జాలరుగా మనం వెళ్ళిపోతున్నామా సాతాన్ తోటి. సో సాతాన్ గాడు ఈరోజు నిన్ను పట్టుకుండు, ఆయన చెయ్యి వదులుతలేవు. సాతాన్ గాని చెయ్యి వదిలేసి యేసు ప్రభు చెయ్యి ఈరోజు మనము పట్టుకోవాలి. సో ఆత్మీయంగా జీవితంలో మనము ఇంకా ఎదగాలి. ఏమంటారు, మనము పాలు తాగే వాని లెక్క కాదు, మాంసం తినే వాని లెక్క కాదు, ఇంకా ఎదుగుతూనే ఉండాలి. యేసు ప్రభు యొక్క బైబిల్లో ఇంకా ఎదిగి మనం ప్రతి ఒక్కరిని మనం ఈరోజు రక్షణలోకి మనము తీసుకురావాలి. ఏం చేస్తున్నారు, మనము భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎవ్రీ టైం ఎక్కడైనా కూడా చెప్తారు మనకి ఏంటంటే ఆఫీస్ ఉంది అది ఉందని చెప్తారు. సో ఏంటంటే భార్యలు భర్తలు ఉన్నప్పుడు సో ఇద్దరు కలిసి గుడికి వస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులు పట్టే జాలరుగా మనము చేయాలి. ఎవ్రీ మంత్ ఎవ్రీ టైం మనము మనుషులు పట్టే జాలరుగా మనం ఈరోజు చేయాలి అందరినీ. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు ఉన్నాడు, ఆయన వ్యవసాయకుడు, నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు ఆయన ఉన్నాడు, నిన్ను నన్ను కాపాడిన దేవుడు. ఇక్కడ చూస్తే 3వ వచనం చూస్తే అలా ఏం చేస్తుండు, ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. సో మనం ఏ రీతిగా మనం ఈరోజు లోకంలో జీవిస్తున్నాం, ఫలింపని తీగన ఫలించే తీగన. సో ఇక్కడ చూడండి, ఫలింపని తీగను ప్రతి ఒక్క దాన్ని ఏం చేస్తుండు, కట్ చేసి పారవేస్తుండు. సో మనం చెట్టుకు చూస్తే కొన్నిసార్లు కొన్ని చెట్లు ఎండిపోతాయి, చెట్టుకున్నా కూడా అది ఏం చేస్తుంది, అక్కడ నుంచి ఎండిపోతూ ఉంటుంటది. సో కొన్ని దాంట్లో ఆ వేర్లు కరెక్ట్ ఉండడం వల్ల పచ్చగా అది ఫలిస్తూ ఉంటది. ఇంకొక చెట్టు అదే చెట్టుకు ఉంటది కానీ ఆ కొమ్మ అదేం చేస్తుంటది, ఎండిపోతూ ఉంటది. అటువంటి కొమ్మలను ఏం చేస్తుండే యేసుప్రభు ఈరోజు కట్ చేసి ఏం చేస్తుండు, మంటలో కాల్చివేయబడుతుంది. మరి నువ్వు లోకం తట్టు తిరుగుతున్నావా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, సో ప్రతి ఒక్కటి మనలో ఈరోజు తీసివేసి ఆయన తట్టు తిరిగే బిడ్డలుగా మనం ఈరోజు ఉండాలి. ఆయనలో జీవిస్తే ఇక్కడ చూస్తే కింద వచనం చూస్తే ఇక్కడ ఏం చేస్తుండో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండు, మీ అందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇక్కడ చూడండి, ఆయన ద్రాక్షవల్లి ఇక్కడ ఏం చేస్తుండే, నా యందు నిలిచి ఉండి. సో ఆయన యందు మనం ఈరోజు నిలిచి ఉండాలి. సో ఆయన యందు నిలిచి ఉండాలంటే ఏం కావాలి మనకి, ఆయన యొక్క ఫలము కావాలి, ఆయన యొక్క జీవము కావాలి, ఆయన యొక్క ఆశీర్వాదం కావాలి, ఆయన యొక్క రక్షింపబడట కావాలి. ఆయన రక్షించిండు నిన్ను, ఈరోజు రక్షించినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఆయనలో మనము జీవిస్తలేం. వై, ఎందుకు జీవిస్తలేం, మనము ఆయన యందు జీవిస్తలేము, ఆయన ఏం చేస్తున్నాము, ఆరాధిస్తలేము. సో ఆయనను ఆరాధిస్తలేము కాబట్టి ఆయన ఏం చేస్తున్నా ఈరోజు నీ తట్టు తిరుగుతలేరు. ఎందుకు తిరుగుతలేడు, ఆయనను పట్టించుకుంటలేవు. నువ్వు నీ యొక్క వర్క్ లో, నీ యొక్క దాంట్లో ఓవరాల్ గా నువ్వు ఏం చేస్తున్నావు, బిజీగా నువ్వు ఉంటున్నావు, ఆయనలో ఉంటలేవు కాబట్టి ఆయన ఏం చేస్తున్నావు, నిన్ను పట్టించుకుంటలేడు. ఆయన బాప్తిస్తం తీసుకున్నావు, అన్ని తెలుసు, నువ్వు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి నీకు ఈరోజు తెలుసు. కానీ ఏం చేస్తున్నావు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎందుకు ఫలిస్తలేదు ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. సో ఫలిస్తుంటే
చాలా మంది మనం ఏం చేస్తారు, అడ్డు అడ్డు చెప్తుంటారు. మనం ఫలిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం ఏం చేస్తారంటే ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురుంగోళ్ళు చాలా మంది డిస్టర్బెన్స్ చేస్తుంటారు మనం ఫలిస్తుంటే. అటువంటి తీగలను ఏం చేస్తుంది ఈరోజు దేవుడు తీసి పారవేస్తా అంటున్నాడు. సో నీకెవరు ఆటంకంగా ఉన్నారు? నువ్వు యేసు ప్రభు దాంట్లో ఉన్నప్పుడు, యేసు ప్రభులో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎవరు నీకు ఆటంకంగా ఈరోజు నీకు ఎదురు చెప్తున్నారు? ఎవరు నీకు ఆటంకంగా చెప్తున్నారు? నువ్వు యేసు ప్రభులో జీవిస్తుంటే నీ యొక్క చుట్టాలే కానీ ఎవరు కానీ, సో వాళ్ళని కూడా ఏం చేస్తుంది ఈరోజు దేవుడు కట్ చేస్తా అంటుండు. ఫలింపని తీగని ప్రతి ఒక్కటి ఫలించే తీగకు అడ్డంగా ఉంటే కూడా దాన్ని కూడా కట్ చేస్తా అంటుండు. సో మనకు ఎంత మంచి దేవుడు ఉండు కదా. సో నీకు ఎవరు వెంబడించినా, ఎవరు నీకు తోడు లేకున్నా కూడా ఆయన ఒక్కడు నీకు ఈరోజు తోడుగుంటుండు. ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మకమైన ప్రభు. ఈరోజు నీతోటి నాతోటి ఈరోజు దేవుడు మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుండంటే ఫలింపని ప్రతి తీగను ఈరోజు తీసి పారవేస్తా అన్నాడు. ఫలించు ప్రతి తీగలో ఇంకేమైనా అడ్డంకులు ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కట్ చేసి తీగలను తీసివేస్తా అన్నాడు. సో నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? మనము లోకం తట్టు ఈరోజు తిరగొద్దు. ఫలంలో ప్రతి ఒక్కటి ఉంది, ఫలించాలి ఫలించాలి. ఇంకేం చెప్తున్నంటే 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన ఏం చెప్పిండు? ఈరోజు నాలో ఉండమని చెప్పిండు. ఆయనలో ఉంటేనే మనము ఎదుగుతామంటాం. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. సో ఆయన యందు మనం ఈరోజు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఆయన కట్టడాలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ప్రతి ఒక్కటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండు. అండ్ ఆల్సో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయనను ఆరాధించడని చెప్పిండు. ఈ 2 ఆజ్ఞలను మనం గైకొని ఆయనతో పాటిస్తే ఏంటంటే ఆయనలో ఉన్నట్టు అనమాట, ఆయనలో జీవించినట్టు. నా యందు నిలిచి ఉండు మీ యందు నేను నిలిచిండు. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నా యందు నిలిచింటాడు. తీగే ద్రాక్షవల్లిలో నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. ఆయన యందు మనము ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. ఆయన యందు మనము ఎవ్రీ టైం నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఆయన కొరకు తపన కావాలి. ఆయన కొరకు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మనము వెళ్ళాలి. నా జీవితంలో ఎంతో అద్భుత కార్యం చేసి యేసు ప్రభు వారు. సో నేను ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా కూడా, జాబ్ లేకున్నా కూడా 5 months కానీ 3 months కానీ ఎవ్రీ టైం నేను ఏం చేస్తుండే, సేవ ఎక్కడ ఉంటే అక్కడ నేను వెళుతుండే, ఉరుకుతుంటే. సో సేవ ఎక్కడ ఉంటే అక్కడ 100 kilometers కానీ 50 kilometers కానీ ఎక్కడ ఉన్నా అక్కడ ఆ టైంకి మనము రీచ్ కావాలి. రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి సమర్థించి మనం వస్తే సో నెమ్మది కలుగుతుంది అనమాట. సో ఎవ్రీ టైం మనం వెళ్ళినప్పుడు ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తుంది, మన పనులను ఆయన చేస్తాడు. నాకు జాబ్ అనేది అవసరం ఉంది. సో ఎవ్రీ టైం ఒక్క 5 interviews చేసిన నేను 5 months లా, కానీ ఒకటే ఇంటర్వ్యూకి నాకు జాబ్ వచ్చేసింది. ఇక అప్పుడే కాల్ లెటర్ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. ఇంకా బెంగ పడకుండా నేను సేవ చేసుకున్నా. సో దేవుడు అటువంటి భాగ్యం నాకు అనుగ్రహించిండు. సో ఆయన యందు మనము సేవ చేస్తున్నాం. ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన మన పని దేవుడు చూస్తుంటాడు. చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు. సో చింత యావత్తును నేను ఏం చేసినా యేసు ప్రభు మీద వేసి, భారం అంతా ఆయన మీద వేసి నేను వెళ్ళిపోయినా. ఆయన పని చూసుకున్నా నేను. ఆయన సేవకురాలిగా, ఆయన సేవకునిగా ఆయన యొక్క పని ఏముంది, ఆయన ఎక్కడ పోవాలి, ఎక్కడ రోజు ఎక్కడ పోయి ఎక్కడ చేయాలి అనేది నేను ఆయన పని చూసుకుంటే, ఆయన యందు నిలిచి ఉంటే ఆయన ఏం చేసిండు, ఈరోజు నా పని అనేది నాకు కరెక్ట్ గా చేసిండు. ఇది ఒక నా యొక్క టెస్టిమనీలో ఒక భాగ్యము. సో ఈ యొక్క వాక్యం నేను చదివినప్పుడల్లా ఎవ్రీ టైం నాకు ఇదే గుర్తొస్తుంది. సో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము, యేసు ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం సుఖంగా పండుకుంటున్నాము, లేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. సో జాబ్ ఉంటే జాబ్ చేస్తున్నాము, కానీ ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన యొక్క పనిని మనం ఈరోజు పూర్తిగా చేయాలి. ఆయన పనిని ఎప్పుడు చూస్తున్నాం, మనము పూర్తిగా ఎప్పుడు చేస్తున్నాం మనము. ఆయన ఈరోజు 4 గంటలకు లేచి రా అంటే వస్తున్నాం, మనం వస్తలేము. 1 మైలు వెళ్ళమంటే 2 మైలు వెళ్ళమన్నాడు దేవుడు. 1 మైల్ వెళ్ళి ప్రీచ్ చేయమంటే, గాస్పెల్ చేయమంటే 2 మైళ్ళు వెళ్ళమని చెప్తుండే అక్కడ దేవుడు మత్తయి సువార్తలో. కానీ మనం ఏం చేస్తున్నాం, మనము ఆయన యొక్క పనిని మనం పూర్తి చేయాలంటే ఆయన యొక్క బలము, శక్తి అన్ని ఇస్తాడు మనకి. సో ఎవ్రీ టైం మనకు అలసట ఉన్నా, ఏమున్నా కూడా, జ్వరం వచ్చినా కూడా మనం వెళ్ళినామంటే ఆయన సేవలో ప్రతి ఒక్కటి మాయమైపోతుంది.
అయిపోతుంది. ప్రతి ఒక్కటి జయిస్తాం మనం. సాతాన్ గాడు ఎక్కడ పోకుండా వాడు ఏం చేస్తుండే ఈరోజు నిన్ను నన్ను అక్కడ అణిచిపెడుతుండు. నాకు ఫీవర్ ఉంది, నాకు సర్ది ఉంది, నాకు ఏం చేస్తాను, నాకు కాలు కట్ అయింది, నాకు నడవస్తలేదు, నాకు కీళ్ళ ప్రాబ్లం ఉంది, నాకు నడుము నొప్పి వస్తుంది, నాకు స్టమక్ పెయిన్, హెడేక్, నాకు కళ్ళు కనిపిస్తలేవు, మాట్లాడడానికి వస్తలేదు, సర్ది అయింది. సో అది ఎవ్వరు చూడరు. సో మాంద్యం లేనివాడు కూడా ఈరోజు యేసు ప్రభులో నిలిచి ఉంటే ఏం చేస్తుండు ఈరోజు మాట్లాడతాడు అనమాట. సో మోషేకు ఏం చేసిండు, నేను మంచిగా మాట్లాడలేను దేవా, మాంద్యం గలవాడను, నత్తి ఉంది అని చెప్పిండు. కానీ నువ్వే ఈరోజు సైన్యములకు అధిపతిగా ఈరోజు ఉండాలి. యెరూషలేమును అక్కడ తీసుకోవాలని, యెరూషలేముకు తీసుకోవాలని, కానాను నుంచి యెరూషలేముకు నడిపించాలని ఆయనను ఎన్నుకున్నాడు. సో అక్కడ యొక్క పొద మండినప్పుడు ఆయనను ఈరోజు చెప్పులు ఇప్పి రమ్మని చెప్పి అక్కడ ఆయనను అభిషేకించిండు. సో ఇటువంటి భాగ్యము మనం కూడా చేయాలంటే, సో ఎటువంటి యొక్క లేదు, ఏమున్నా కూడా యేసు ప్రభులో నిలిచి ఉంటే నీకు అన్ని సాధ్యం. యేసు ప్రభు ఫస్ట్, తర్వాత అన్ని. యేసు ప్రభు ఈరోజు మన లైఫ్ లో ఫస్ట్ పెడుతున్నామా లేదా మనం గ్రహించుకోవాలి. యేసు ప్రభు యొక్క పని అంటే ఈరోజు ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ వాళ్ళ బ్రదర్, అక్కడ వాళ్ళ బ్రదర్, ఇక్కడ సేవ్ ఉంది, అక్కడ సేవ్ ఉంది అంటారు. కానీ సో మనం ఏం చేస్తున్నాం, మనం ఎవ్రీడే ఒక 2 hours ఒక గృహం దర్శించవా, దర్శించి ఒక వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తే, వాళ్ళని మోటివేట్ చేస్తే దేవుని చెంతకు ఇంకా వాళ్ళు ఎవ్రీడే దగ్గర అవుతారు. దగ్గర మనం చేయలేదనుకో వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు శరీరాశ, నేత్రాశ, జీవోడంబం తోటి అక్కడ వాళ్ళు మరణిస్తారు అనమాట. సో ఎవ్రీ టైం మనము దేవునికి దగ్గర ఉండేటట్టు మనం ఈరోజు చూసుకోవాలి. మనం ఎక్కడ ఏం చేస్తున్నాం, మనము దేవునితో మనం నడవాలంటున్నాం అని చూస్తున్నాం, కానీ మనం నడవలేకపోతున్నాం. ఎందుకు నడవలేకపోతున్నాం అంటే ఆయన ప్రకాశవంతమైన ముఖము, ఆయన ప్రకాశవంతమైన ప్రతి ఒక్కటి చూడడానికి మనము ఏం చేస్తున్నాం, మనము తప్పులలో జీవిస్తున్నాం, పాపంలో మనం చీకటిలో జీవిస్తున్నాం. ఒకటేసారి వెళ్ళి కొట్టే వరకు మనం ఏం చేస్తున్నాం, మనము ఆ యొక్క పాపం అనేది దాగు మనము మర్చిపోతలేం. పాపంలోనే, ఆ చీకటిలోనే మనం జీవిస్తూ మరణిస్తున్నాం. సో మనం ఎప్పుడు వెలుగులోకి మనం వస్తున్నాం, ఎప్పుడు వెలుగులోకి రావాలి. ఆయన ఎందుకు జీవిస్తున్నాం అంటే ఆయనలో వెలుగు ఉండేను. ఆ వెలుగు ఏం చేస్తుంది, ప్రతి ఒక్క మనిషిని వెలిగించుచుండెను. ప్రతి ఒక్క మనుషుడు వెలగాలంటే ఏం చేయాలి, మనము యేసు ప్రభులో జీవించాలి. ఇక్కడ చూస్తే యోహాను సువార్తలో ఉన్నది, యోహాను సువార్తలో చూస్తే 1:1, యోహాను సువార్త 1:1లోనే మనకు ఈరోజు చెప్పిండు అనమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమైంది ఈరోజు దేవుడై ఉన్నాడు. ఆ యేసు ప్రభు ఈరోజు వాక్యం చెంత మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా ఈరోజు కలిగాను, కలిగినది ఏది ఆయనకు లేకుండా కలగలేదు. ఆయనలో ఏముంది, ఈరోజు జీవం ఉన్నది. ఆ జీవంను మనం తీసుకోవాలి. ఆల్సో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. సో వెలుగు అనేది ఈరోజు మన జీవితంలో రావాలంటే ఆయనను ఏం చేయాలి, ఆయనను వెంబడించాలి, ఆయన రీతిగా మనం జీవించాలి. ఆయనను ముందు పెట్టి మనము వెనకాల వెళ్ళాలి. ఆయన ముందున్నాడు అంటే మనకు వెలుతురు ఉన్నట్టే. ఆయన జీవము ఈరోజు, ఆయన ఏం చేస్తుండు, ప్రతి ఒక్క మనిషిని వెలిగిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన వెలిగిస్తుండు. ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తుండు, ఈరోజు అండగా ఈరోజు మనకు ఉన్నాడు. ఆ యొక్క అండ మనం తీసుకొని ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఏం చేయాలి, ఫలింపజేసేటట్టు చేస్తుండు. ఆయనలో ఉంటే మనము ఫలిస్తాం అనమాట. ఆయనలో లేకపోతే ఇంకా ఏం చేస్తాం, మనము ఎండిపోయి చిక్కిపోయి ఎట్లనో ఉండిపోయి ఆ చీకటి బతుకులో మనము జీవిస్తున్నాం అనమాట. సో ఆయనలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో ఉండాలంటే శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ ఇవన్నీ లోకంలో నడుస్తున్నాయి మనకి. సో ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి తీసివేసి మనం ఏం చేయాలి, ఈరోజు ఆయనని వెంబడించాలి. ఎవ్రీ టైం మనం ప్రేయర్ చేసుకుంటూ మనం వెళ్తుంటే, సో నేను కూడా వెళ్ళేటప్పుడు ఆ యొక్క నేను ఉన్న ఆఫీస్ లో ప్రతి ఒక్కరు అన్యజనులు. సో అన్యజనులకు ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే ర్యాష్ గా మాట్లాడతారు, దే బిహేవ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఒక రాక్షసు లెక్క వాళ్ళు ఈరోజు బిహేవ్ చేస్తారు. నేను ఒకటే మాట గద్దిస్తా, యేసుక్రీస్తు నామంలో ఈ రాక్షసుని గద్దిస్తున్న దేవా, యేసుక్రీస్తు నామంలో వంగిపోవాలంటే ప్రతి ఒక్కటి మనం చెప్పింది వాళ్ళు వింటారు అనమాట. యేసుక్రీస్తు నామంలో అంటే ఆ యొక్క ప్రతి ఒక్కరికి భయము, యేసు నామంలో ప్రతి ఒక్కటి వణుకుతున్నాయి. సో
సో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషిని నేను భయపడుతున్నానంటే ఆ యొక్క మన యొక్క గొప్పతనం కాదు, మనం దేవునిలో ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క వెలుగు అనేది అక్కడ ప్రకాశిస్తుంది. ఆ యొక్క వెలుగు అనేది ఆ యొక్క చీకటి అనేది మనకు పట్టుకోదు. సో అక్కడ ఎన్నో యొక్క ప్రతి ఒక్కటి కనిపిస్తుంటది నాకు, కానీ నేనేం చేస్తా, యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి లయమైపోతుంది. సో మేము డ్రైవింగ్ చేసేటప్పుడు సో 1.5 hour డ్రైవింగ్ 22 kilometers ఇక్కడ నుంచి మణికొండ పోవాలంటే సో మైదీపట్నం కానీ అక్కడ నాలానగర్ ప్రతి ఒక్కటి షేక్పేట్ ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్కటి ట్రాఫిక్ ఉంటది. అయినా కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తుంది, మనకి ట్రాఫిక్ ఫ్రీ చేసి మనం వెళ్ళే త్రోవలో ప్రతి ఒక్కటి మనకు జీవం ఇస్తుంది అనమాట. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రతి ఒక్క దాంట్లో మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏం కాదు. లాస్ట్ టైం కూడా 2 weeks బ్యాక్ సిస్టర్ నాకు ఫోన్ చేసింది, రాత్రి పూట వస్తున్నా నేను 9:30 10:30 అయింది, వస్తుంటే నీకు శోధన వస్తుందని అని చెప్పింది నాకు. చెప్తే ఓకే ప్రేర్ చేసుకొని వస్తలే నేను అని చెప్పి నేను చెప్పినప్పుడు శోధన ఎట్లా వచ్చిందంటే సో మనం వెళ్తున్నా, నేను వస్తుంటే లక్కడికాపుల దగ్గర అక్కడ ఏంటంటే 3-4 క్రాస్ చేస్తారు రోడ్ క్రాస్ చేస్తుంటే జస్ట్ నేను నా ముందటైనా బ్రేక్ కొట్టిండు, నేను వెనకాల బ్రేక్ కొడితే పక్కకు చూసే వరకు ఏంది మోరిగది గుంత ఉంది అనమాట. ఆ గుంతలో కాలు పెట్టి జస్ట్ ఇట్లా స్కిడ్ అయిన అంతే. శోధన వస్తుందంటే ఏసు రక్తమే చేయమని 2 బ్రేకులు కొట్టేసిన జస్ట్ ఇట్లా బండి జస్ట్ స్కిడ్ అయింది అంతే. కాలు పెట్టేసిన కింద కాలు పెట్టంగానే ఆడ గుంత ఉంది, గుంతలో మోరి లెక్క ఉంది, అన్ని వాటర్ ఉంది, దాంట్లో పెట్టేస్తే జస్ట్ ఏం కాలే నాకు. యేసు ప్రభు ద్వారా ప్రతి ఒక్కటి లయమైపోయింది, ఏం కాలే. జస్ట్ మళ్ళా ఇంకో వెనకాల ఉన్న ఒక అబ్బాయి వచ్చి సడన్ గా లేబట్టి ఏం కాలే నాకు, కాలు ఇట్లా అన్ను బాబు అన్నాడు. సో ఏం కాలే అంకుల్ అని చెప్పి చూసిన ప్రతి ఒక్కటి మంచిగా అయిపోయింది. సో అది రాగానే సిస్టర్ చెప్పారు ఇట్లా శోధన తప్పిపోయింది యేసుక్రీస్తు నామంలో అని చెప్పగానే సిస్టర్ కూడా ప్రేర్ చేస్తూనే ఉంది. సో అటువంటి యొక్క ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు పట్టుకుంటుంది అనమాట. ఏంటంటే ఆ టర్నింగ్ కార్డ్ని ఆ యొక్క ఏమైందో కానీ స్కిడ్ అయిపోయింది. సో సిస్టర్ కి ఆల్రెడీ చెప్పింది దేవుడు, నాకు శోధన వస్తుంది, శోధనలో పోతుండని. సో దానివల్ల మనము యేసు ప్రభులో మనము ప్రకాశింపజేయాలి. యేసు ప్రభులో మనం ఉన్నామనుకో ఆ శోధన అనేది కొట్టివేయబడుతుంది. సో నాకు ఇంత కూడా దెబ్బ రక్కలే, ఏం కాలే. జస్ట్ సాక్స్ వైట్ సాక్స్ వేసుకుని వైట్ సాక్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, అంటే బురదల పడి బ్లాక్ అయిపోయినాయి. ఏం కాదు, అట్లనే వచ్చేసిన నేను ఏసు కృష్ణంలో గద్దిస్తున్నా, ఏసు రక్తమే చేయమని వచ్చేసిన నేను ఇంటికి వచ్చేసి ఏం కాలే, మంచిగా స్నానం చేసుకున్నా, మంచిగా పండుకున్నా, మంచిగా ప్రేయర్ చేసుకొని పండుకున్నా, ఏం కాలేదు. నెక్స్ట్ డే కూడా మంచిగానే పోయినా. సో యేసు అంటే ఎవరైనా ఏమైనా అయితే నెక్స్ట్ డే 2 days లీవ్ పెడతారు. అటువంటి అయిందనుకో మనకేంటంటే యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాం కాబట్టి మనకు ఏం కాదు, ఆయనలో ఉంటున్నాం మనము. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు మనకి? ఆయననే కదా మనకు రక్షించిండు, మనల్ని జీవిస్తున్న దేవుడు ఆయననే కదా, మనతో ఉంటపాటు దేవుడు కదా, మనతో నివసిస్తున్న దేవుడు ఆయననే ఈరోజు. సో మనతో నివసిస్తుండు, ఆయనలో ఉంటున్నాం కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేస్తుండు, మనకి ఈరోజు రక్షిస్తున్నాడు. సో నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను రక్షిస్తానని చెప్పిండు. సో మనం ప్రేమిస్తున్నాం యేసు ప్రభుని. సో ప్రతి ఒక్కటి ఈరోజు రక్షించడానికి దేవుడు ఈరోజు చూస్తుండు. మనం ఆయనలో నలిగితేనే కానీ ఆయన మనల్ని ప్రతి ఒక్క దాంట్లో మనల్ని రక్షిస్తాడు. సో ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా యేసును ప్రభును పొందడబెట్టి మనం వెళ్తే ప్రతి ఒక్క కార్యం ఏం చేస్తుండు ఈరోజు సఫలపరుస్తుండు. సో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తుండు ఈరోజు ఫలింపేలాగిన ఈరోజు చేస్తుండు యేసుక్రీస్తు నామంలో. ఇక్కడ ఏం చెప్తుండంటే 5వ వచనం చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఇక్కడ చూడండి కఠినంగా చెప్తుండు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. యేసు ప్రభుతో సహవాసం చేస్తేనే మనము ఫ్రంట్కు వెళ్తాం అనమాట. యేసు ప్రభుతో సహవాసం చేస్తేనే, ఆయనలో ఉంటేనే మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఫలిస్తున్నాము. ఫలాలు ఇంకా ఎక్కువ రావాలని బహుగా ఫలించమని చెప్తుండు. ఫలింపుడు వేరు, బహుగా ఫలించుడు వేరు. సో బహుగా ఫలించడంటే సో నా గిన్నె నిండి ఈరోజు పొర్లుచున్నదంటే సో ప్రతి ఒక్కటి యేసు ప్రభు వారిలో ఉంటేనే మన గిన్నె ఈరోజు నిండుతుంది. సో గిన్నె నిండాలంటే ఏం చేయాలి, మనము లోకపు ఆశలన్నీ మానేసేయాలి. లోకపు ఆశలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి తీసివేసేయాలి. లోకపు ఆశలు ఎన్నో ఉన్నాయి, లోకంతో తిరిగితే ఎన్నో ఆశలు ఈరోజు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు అడుగుతారు,
ఎక్కడ వెళ్తురు, ఏం చేస్తురు, ఎంతమంది, అది ఇది అని. సో వాళ్ళకి సమాధానం మనం చెప్పాలి మనము. సో మనం యేసుక్రీస్తు నామంలో ఉన్నాం కాబట్టి యేసు ప్రభుని వారికి రుచి చూపించాలి. యేసు ప్రభులో ఉంటే ఎలా ఉంటది? సో యేసు ప్రభులో ఉన్నా కూడా నువ్వు స్టబన్ ఉండి, నువ్వు ఇరిటేట్ గా ఉండి, ప్రతి ఒక్కటి చింతిస్తుంటే, యేసు ప్రభు ఉంటే ఏం చేయాలి? ఆయనలో ఉంటే ఆనందం. సో ఆయనలో ఆనందంగా ఈరోజు గడపాలి. ఆయన ఉన్నందుకు ఆనందంగా గడపాలి. ఆయనలో ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం? ఈరోజు చింతిస్తున్నాము, స్టబన్ ఉంటున్నాము. స్టబన్ అంటే ఏంటంటే కఠినంగా ఈరోజు మనము జీవిస్తున్నాం. మన లైఫ్ లో కఠినంగా మనం ఈరోజు జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నాం? కఠినంగా ఉంటున్నాము, స్టబన్ గా ఉంటున్నాము. చిన్న మాటకి పెద్ద పాటకి కోపంలో ఎక్కువ వస్తుంది, బీపీ ఎక్కువ వస్తుంది అనమాట, చిన్న మాటకి పెద్ద పాటకి. సో అది ఒకటి తగ్గించుకుంటే ఎవ్రీ టైం మనం యేసు ప్రభులో జీవిస్తున్నాం కాబట్టి ఆయనను పోలి నడుచుకో అని చెప్తాం కానీ మనం ఏం చేస్తున్నాం? మనము నడుచుకోలేము. సో ఆయన కఠినంగా ఈరోజు యేసు ప్రభు ఆయనను పోలి నడుచుకో అని కఠినంగా మనం ఇతరులకు చెప్తున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం? మనము యేసు ప్రభులో మనము జీవిస్తలేము, యేసు ప్రభులో మనము లేస్తలేము, యేసు ప్రభులో మనం ఏం చేస్తున్నాం? డే టు డే లైఫ్ లో ప్రార్థన చేస్తలేము, డే టు డే లైఫ్ లో పాటలు పాడతలేవు, ఆయన స్తుతిస్తలేవు. డే టు డే లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం? ఆయనను ఆరాధించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారు, నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా ఈరోజు అలాగనే ప్రేమించమని ఈరోజు యేసు ప్రభు వారు చెప్పారు మనకి. సో చెప్పినందుకు మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీ టైం మనము కఠినంగా చూస్తున్నాం, కఠినంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఎవ్రీ టైం కఠినంగా మనం మాట్లాడి ఆ యొక్క అగని ఆ యొక్క ప్రతి ఒక్కటి మన మీద పడినప్పుడు మనం రియాక్ట్ అయ్యే అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నా, యేసు ప్రభుకు నేను అప్పచెప్తున్నా అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి ఈరోజు సక్రమంగా ఈరోజు అడుగుతుంది. సో నా ఆఫీస్ లో కూడా ఎంతో మంది నన్ను ఇరిటేట్ చేయాలని, నన్ను సతాంచాలని చూస్తుంటారు, కానీ నేను వాళ్ళకి యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నా అని చెప్తే ప్రతి ఒక్కరు ఈరోజు స్టాప్ అయిపోతారు. నాకు ఒక దర్శనం వచ్చింది. నా చుట్టుముట్టు నేను తిరిగినప్పుడు ఆ యొక్క అగ్ని అనేది నా చుట్టుముట్టు ఈరోజు తిరుగుతున్నప్పుడు ఆ యొక్క ఆఫీస్ లో ఆ యొక్క అగ్ని అనేది నా చుట్టుముట్టు తిరిగినప్పుడు వాళ్ళు నాతోటి మాట్లాడడానికి కానీ నాతోటి టచ్ చేయడానికి కానీ వాళ్ళకు వశం వస్తలేదు. అటువంటి ఒక భాగ్యం, అటువంటి కృప ఈరోజు దేవుడు నా లైఫ్ లో అనుగ్రహించిండు. సో దానికి వందనాలు. ఆ యొక్క లైఫ్ ను ఇంకా నేను ఏం చేయాలి? యేసు ప్రభులో ఇంకా ఉండి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రతి ఒక్కరిని ఈరోజు యేసు ప్రభులో ఈరోజు బాప్తిసం ఇయ్యడానికి నేను చూడాలి. అక్కడ యేసు ప్రభు అంటేనే, క్రిస్టియన్స్ అంటేనే వాళ్ళకు ఈర్ష్య అన్నమాట, పడదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఎక్కువ పని చేయాలి, ఈయనకు సతాంచాలి, ఈయనకు వనస్థలపురం ఇయ్యొద్దు, ఇక్కడనే ఉండాలి, ఈయన క్రిస్టియన్ కాబట్టి ప్రతి ఒక్కటి చేసిర్రు. ఆయన కూడా యేసు ప్రభు నామంలో అక్కడ డ్రైవింగ్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభు నా తోడు ఉన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఈరోజు ఆయనలో వెళ్తున్నా. ఆయన జీవమే, ఆయన ప్రతి ఒక్క మనిషిని వెలిగిమన్నాడు. నేను కూడా వెలిగి నీకు చూస్తున్నా యేసు ప్రభు ద్వారా. కానీ ఏం చేస్తున్నారు? అక్కడ ఆ యొక్క సాతాన్ గాడు అక్కడ ప్రబలంగా ఉన్నాడు, ఎక్కువగా ఉన్నాడు కాబట్టి మనము ఇంకా పవర్ ఉంచుకొని మనము పని చేయాలి. ఏమంటారు? మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఈరోజు నన్ను చేస్తాన్నాడు. కానీ మనం మనుషుల్ని ఎప్పుడు పడుతున్నాము? ఆయనలో ఎప్పుడు జీవింపజేస్తున్నాము? ఆయన యొక్క ఫలము ఎట్లా దొరుకుతుంది? బహుగా ఫలిస్తున్నారు అంటారు, కానీ బహుగా ఎలా ఫలించాలి అనే ఒక ట్రిక్ అనేది, ఆ యొక్క సీక్రెట్ అనేది మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనలో ఉంటేనే గాని ఆయనలో జీవిస్తేనే గాని, ఆయనలో ప్రార్థన చేస్తే, ఆ యొక్క బైబిల్ చదివితే ఆదియందు దేవుడు వాక్యంను సృజించెను. సో దేవుడే వాక్యమై ఉన్నాడని ఇక్కడ చెప్తుండు. ఆ దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆయననే నీతో మాట్లాడుతుండని మనం గ్రహించి ఆయనలో మనం ఈరోజు ముందుకు సాగాలి. ఎవ్రీ టైం మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, కానీ మనం ఈరోజు ఏం చేయాలి? ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఇక్కడ చూస్తే 5వ వచనం చూస్తే ఇక్కడ ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనాను, ఇది ముఖ్యమైన విషయము, 6వ వచనం చూడండి, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు? ఎవరైనాను యేసు ప్రభులో ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను.
మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండ్రు, ఆ యొక్క తీగ బయట పడేస్తే ఏం చేస్తారు, మనుషులు వాటిని పోగు చేసి అక్కడ ఏం చేస్తారు, అవి అగ్నిలో పారవేతురు. సో మన జీవితం ఎలా ఉంది, ఎండిపోయిన మొక్క లెక్కుందా, గ్రీనరీ లెక్కుందా, గ్రీన్ అనే వుడ్ లెక్కుందా, మొక్క లెక్కుందా? సో మనం ఏ రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాము? రెండు దారులు ఉన్నాయి, ఒకటి సాతాను దారి, ఒకటి యేసు ప్రభు దారి. సో నువ్వు ఏది ఎంచుకుంటున్నావు మనం? సో ఏది ఎంచుకుంటున్నావు మనము? ఆ జీవాశ ఉన్నది, జీవపు డంబం ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది. సో ఇవన్నీ తీసివేస్తే నువ్వు ఏం చేస్తావు, పరిపూర్ణంగా యేసు ప్రభులో ఈరోజు ఉంటావు అనమాట. సో మనం ఏం చేస్తున్నాము, నేత్రాశతోటి చేస్తున్నాము. ఆయనకు ఏం చేసిరు, నేత్రాశ ప్రతి ఒక్కటి ఉందంటే ఆయనకు ఏం చేసిరు, ముళ్ళ కిరీటము ధరించరు మీద. సో ప్రతి ఒక్కటి మైండ్ తో ఆలోచించకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ తో ఆలోచించి నేత్రాశ ఈరోజు చూస్తుంది. అటువంటి దానికి ఏం చేసిరు, ఆయన ముళ్ళ కిరీటంతో పెట్టిరు. అటువంటి ఆలోచన లేకుండా ముళ్ళ కిరీటం పెట్టిరు. పక్కలో ఏది శరీరాశ లేకుండా పక్కలో బల్లెంతో ఈరోజు పొడిచిరు. సో ప్రతి ఒక్కటి చేసిరు, చేతులకు మేకులు కొట్టిరు. ఆయన యొక్క రక్తం మొత్తం దారలై ఈరోజు పారింది. సో నీ కొరకు నా కొరకు ఈరోజు ఆయన చనిపోయింది. నువ్వు ఎందుకు దేవుళ్ళలో ఉంటలేవు, నువ్వు ఎందుకు దేవుళ్ళలో ఉంటలేవు అని ప్రశ్నించుకో. సో ఇన్ని హాలిడేస్ వచ్చినాయి, ఇన్ని హాలిడేస్లలో ఒక్క రోజైనా మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక్క రోజన్నా, ఇప్పుడు ఏంది 60 days వచ్చినాయి హాలిడేస్, 60-72 days. సో ఈ యొక్క 2 months లో మనం ఎవ్రీ టైము దేవుని మనము బైబిల్ చదువుతున్నామా, దేవుని యొక్క ఆరాధన చేస్తున్నామా, పొద్దున రాత్రి మధ్యాహ్నము. సో ప్రతి ఒక్క టైంలో ఎవ్రీ టైం, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎవ్రీ టైం పండుకునేది కాదు. ఎవ్రీ టైం మనము ఏం చేస్తాం, మనము ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే మనం ఏం చేస్తాము, దేవుని దగ్గర కావాలి, నాకు ఎగ్జామ్స్ మొత్తం పాస్ కావాలని మనము ప్రార్థన చేస్తాం. అటువంటిదే కాకుండా మనం ఏం చేయాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే ప్రతి ఒక్కటి ఈరోజు సాధ్యమవుతుంది. నాకైతే చాలా అద్భుత కార్యాలు చేసింది దేవుడు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనల్ని ఈరోజు రక్షిస్తున్నాడు. మనం ఏం చేయాలి, ఫలింపాలంటే, బహుగా ఫలించాలంటే ఏం చేయాలి, ఆయనలో ఈరోజు ఉండాలి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు, ఆయన యందు నిలిచి ఉంటే ఆయన ఏం కావాలో అడుగుమంటుండే. ఈరోజు ఆయన యందు నిలిచి ఉన్న నేను, నాకు జాబ్ కావాలని అడిగిన, జాబ్ ఇచ్చేసిండు. ప్రతి ఒక్కటి నీకు ఈరోజు అనుగ్రహిస్తాడని చెప్తుంది. నీకు ఏది కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు, నీ సమస్య ఏంది అడుగు, ఆయన ఏం చేస్తుంది ఈరోజు నీకు ఇస్తాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. చూసిరా, బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచును. మనం ఎవ్రీ టైం బహుగా ఫలించాలి, ఫలించుట కాదు, బహుగా ఫలించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ప్రతి ఒక్కటి తీసివేయండి, ప్రతి ఒక్కటి లోకం ఆశ ప్రతి ఒక్కటి తీసివేసి 0 పెట్టండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గర 100 పెట్టండి. 100% మనం ఏం చేయాలి, యేసు ప్రభుని ఆరాధించాలి. మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ తెలివితో, పూర్ణ బలంతో ప్రతి ఒక్క దాంట్లో మనం ఈరోజు ఏం చేయాలి, ఆయనని సేవించాలి. ఆయన సేవిస్తే ఏం చేసిండు, ఆయనలో ఉన్నట్టే. ఆయనలో ఉంటే నీ యొక్క ప్రతి ఒక్క ఫలమును తీరుస్తా అన్నాడు. నీ ఏముందో ప్రతి ఒక్కటి సమస్య ఈరోజు తీరుస్తా అన్నాడు. బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీ నా శిష్యులు అవుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగో ప్రేమించను, నా ప్రేమ యందు నిలిచి ఉండడు. ఆయన ప్రేమ యందు ఈరోజు నిలిచి ఉందాము. ఆయననే ప్రేమమయుడు, కరుణమయుడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించక ముందు ఆయన ప్రేమించి మనల్ని ఏం చేసిండు, తన ప్రాణంను బలిగా పెట్టిండు. ఎవరైనా ఈరోజు ప్రాణం బలిగా పెడతారా? నీ ఫ్రెండే కానీ, నీ రిలేషన్ కానీ, నీ ఈవెన్ యువర్ ఫాదర్, మదర్, ఈవెన్ యువర్ ఆంటీ, ఎవరైనా కానీ నీ కొరకు ఆయన తన ప్రాణం ఈరోజు పెడతారా లేదా? ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారు, నవ్వుతారు. అరే క్యా బతకర్రే భయ్ ఐసా కైకు అంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకే తెలియదు, నువ్వు పిచ్చోని అయినావా అంటారు మనల్ని. సో నా కొరకు నీ ప్రాణం ఇయ్యవా అని ఒకసారి అడగండి ఎవరినన్నా, తెలుస్తుంది. క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఆయన తన ప్రాణం ఇచ్చిండు, అన్ని ఇచ్చేసిండు. ఈరోజు అన్ని ఒక తలంపులు అన్ని ఇచ్చేసిండు. నిన్ను కూడా ఏం చేసిండు, ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి చెందిస్తుండు. బహుగా ఫలించుటకు ఆయన ఈరోజు నిన్ను నన్ను పట్టుకొని ఈరోజు ఏం చేస్తుండు, బహుగా ఫలించమని చెప్తుండు. మనం ఫలిద్దాము. అక్కడ కూడా ఏం చేసిండు, అక్కడ
ఆదాము నవ్వను కూడా బహుగా ఫలించమని చేస్తాడు. నువ్వు వ్యవసాయం చేసుకొని కష్టపడి ఫలించి తిను అని చెప్పిండు అక్కడ. సో అక్కడ నుంచి మనము ఈరోజు ఏం చేస్తున్నాము, కష్టపడి మనము ఫలించాలంటే కష్టపడి ఫలిస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క దాన్ని భూమిని సేద్యం చేసుకోమని చెప్పిండు. సో మనం భూమిని సేద్యం చేసుకున్న మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకు భూమిని సేద్యం చేసే వాళ్ళు వేరే ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నాం, కంప్యూటర్స్ లో ప్రతి ఒక్క టెక్నాలజీ పెరిగిపోయింది, జాబ్స్ వేరే అయినాయి. ప్రతి ఒక్క జాబ్ లో ప్రతి ఒక్క దాంట్లో మనము ముందంజలో ఉండాలి. ఆయన తెలివి ఇస్తుంది. ఈరోజు తెలివి ఏం చేయాలి, ఆయన కొరకు ఈరోజు వాడాలి. ప్రతి ఒక్క తెలివి ఏం చేస్తుంది, ఈరోజు వేరే దాని కొరకు ఈరోజు వాడుతున్నాం అనమాట. సో ఏదైతే తెలివి ఇస్తుండో అది ఏం చేయాలి, లోకం తట్టు మనము ఈరోజు వాడుతున్నాం, కానీ ఆయన తట్టు ఈరోజు వాడాలి. ఆయన ఎలా సేవించాలి, ఎలా మనం పూజించాలి, ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ చదవాలి, ఎలా ఇతరులకు సేవ చేయాలి, ఎలా ఇతరులకి ఒక సువార్తను అనేది చాటాలి. మనుషులు పట్టే జాలరు ఈరోజు నిన్ను చేసిండు, కానీ ఆ వలలో ఎన్ని ఉన్నాయి, ఒక్క మనిషి కూడా లేడు. ఆ వల ఏం చేస్తుంది, పుట్టిగా ఖాళీగా ఈరోజు ఉన్నది. కానీ వలలో మనుషులు నింపండి. వలలో మనుషులు పట్టే జాలరుగా ఈరోజు నిన్ను నన్ను చేసిండు, కానీ ఆ వల మొత్తం ఏం చేయాలి, ఈరోజు ఫుల్గా నింపాలి. నింపి ఆ యొక్క దేవునికి చెప్పాలి, దిస్ ఈజ్ మై టర్న్. ఈ యొక్క నా టర్న్ వచ్చినప్పుడు ఇంత మనది సేవ విస్తారంగా ఉన్నది, ఇంతమందిని నేను రక్షించిన, ఇంతమందినితో సేవ చేసిన, ఇంతమందిని నేను బలంగా నేను చేసిన అని మనము చెప్పనీకి వీలుంటది. కానీ ఏం చేస్తున్నాం, మనమే ఆ యొక్క వల చేతిలో లేకుండా మనమే ఆ యొక్క వలలో, సాతాన్ వలలో ఈరోజు చిక్కుకొని ఉన్నాం. ఎందుకు చిక్కుకొని ఉన్నాం అంటే, నువ్వు దేవుని తట్టు లేవు, లోకం తట్టు. ఈరోజు లోకంలో ఏం జరుగుతుంది, లోకం తట్టు ఏముంది, ఆ యొక్క ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ మనకు కావాలని ఈరోజు మనము చేస్తున్నాం అనమాట. ఎందుకు చేస్తున్నాము, ఒక్కటి అవాయిడ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు, నీ జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో నంబర్ 1 పొజిషన్ లో ఈరోజు ఉంటాం. నీకు ఏది కొదవ లేదని చెప్తుండు. ఆయన తట్టు తిరిగి ఉంటే, ఆయన తట్టు తిరగాలి. యేసు ప్రభువులో మనము జీవించాలి. ఆయనలో ఏముంది, ఈరోజు జీవం ఉంది. ప్రతి ఒక్క మనిషిని ఈరోజు వెలిగిస్తున్న ఆయన. మనం ఎందుకు వెలిగిస్తలేము, ఆయన యొక్క కుమారులం కదా, కుమారుల మనబడుతున్నాం, కానీ ఆయన యొక్క చేతులు లేవు. ఆ యొక్క చేతులు ఎప్పుడు వస్తాయి మనకి, సో లోకం తట్టు తిరిగినప్పుడు. లోకంలో ప్రతి ఒక్కటి ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ టైం కాకుండా మనము దేవుని తట్టు ఈరోజు తిరగాలన్నమాట. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏం చేస్తున్నాం, మనము ఆయన యందు బహుగా ఫలించుటకు మనము ఉండాలి. సో ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. సో ఇందువలన మనము శిష్యులమని మనం పేరు పెట్టుకోవాలి. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించాను, నేను మిమ్మల్ని అలాగో ప్రేమించింది, నా ప్రేమ యందు నిలిచి ఉండడు. సో తండ్రి ఎలాగ ప్రేమిస్తుండో ఈరోజు మనము కూడా అలాగనే మనము ప్రేమించాలి. ఇంకొక వచనం చూస్తే లాస్ట్ ముగించుకుందాం, 9:43 అవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, ఇక్కడ మత్తయి భక్తుడు కూడా చెప్తుండు, మంచిగా ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తుండో, నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో లేక నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఈరోజు పరిశుద్ధాత్మతోని అగ్నితోటి మనకు ఈరోజు యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చిండు. మనం ఆ యొక్క అగ్నిని, ఆ యొక్క పరిశుద్ధాత్మను ఎక్కడ వాడుతున్నాము, ఆయనలో నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉండని ప్రతి తీగను ఏం చేస్తుండు, కొట్టి పారవేయబడి అక్కడ ఏం చేస్తుండు, అగ్నిలో నరకబడి వేయబడును. సో ప్రతి చెట్టుని నరుకుతుండు. సో మనం కూడా యాజ్ యూజువల్ గా ప్రతి చెట్టు వల్లే మనం ఈరోజు జీవిస్తున్నామా. చెట్టు ఏం చేస్తుంది, మాట్లాడదు, పలకదు. ఆ చెట్టు ఏం చేస్తుంది, ఫలిస్తూనే ఉంటది. సో నీళ్లు పోస్తుంటే ఫలిస్తూనే ఉంటది, పొడుగు అవుతుంటది. కానీ మనము ప్రతి ఒక్క ఈవులను మనకు దేవుడు ఇచ్చిండు, ఆయన కూడా మనం ఈరోజు ఏం చేస్తున్నాము, ఫలింపలేకపోతున్నాం. ఆయనలో ఫలింపాలంటే లోకం తట్టు తిరగొద్దు, ఆయనలో ఫలించాలి. మనం బహుగా ఫలించాలి, ఈరోజు బహుగా ఫలించాలి. సో ఈరోజు ఏంది, 9th క్లాస్ అయితే 10th క్లాస్, 10th 11th 12th అట్లా చదువుకుంటూ మనము ఈజీగా వెళ్ళిపోవాలి. సో ఎంతో మంది మనకు చెప్తుంటారు ఇది చేయకని, కానీ దేవుడు యొక్క మాట మనము ఈరోజు వినాలి. ఆయన బహుగా ఫలించమంటున్నాడు. ఆయనలో మనం జీవిద్దాము, ఆయనలో ఉందాము, ప్రతి ఒక్క మనిషిని ఈరోజు వెలిగిద్దాం, వెలుగుమయమై ఈరోజు మనము ఉందాము. సో చీకటిలో మనం జీవించకుండా వెలుగులో మనం ఈరోజు జీవిద్దాం. దేవుడి యొక్క చిన్న వాక్యంలో దేవుడు దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము.
స్తోత్రం నైనా ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. యేసయ్య మా ప్రభా, దేవ బహువా ఫలించమని చెప్పారు మా ప్రభా. నేను మీ అందరూ నిలిచి ఉంటేనే కదా ప్రభా, మీ యొక్క పని చేస్తే నేను ఫలిస్తానని చెప్పారు మా ప్రభా. ప్రతి ఒక్క ఈవులను మాకు దయచేశారు మా ప్రభా. లగ్జరీ లైఫ్ ఉంది మా ప్రభా. ఎవ్రీ టైం దేవా యేసయ్య మా ప్రభా, ప్రతి ఒక్క దాంట్లో మేము ఫలిస్తాను మా ప్రభా. కానీ దేవా, నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటారు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ తీసివేయండి మా ప్రభా. లోకంలో ప్రతి ఒక్కటి ఉంది మా ప్రభా. జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ, ఈ యొక్క 3 ఉన్నాయి మా ప్రభా. ప్రతి ఒక్కటి దేవాయసు మా ప్రభా, ఇవి గలిబిలి చేస్తున్నాయి మా ప్రభా. మనుషుని ఎక్కడ పోవాలి అర్థమైతే లేదు మా ప్రభా. మనుషులు పట్టే జాలరుగా మమ్మల్ని చేశాం మా ప్రభా. కానీ మేమే ఈ యొక్క సాతాను చేతిలో మేము చిక్కబడి ఉంటే మేము ఇంకా ఎవరిని మనుషుల్ని పడతాం మా ప్రభా. మమ్మల్ని విడిపించండి మా ప్రభా. మా కట్లన్నీ తెంపండి మా ప్రభా. యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్న మా ప్రభా. ఇటువంటి వారు ఎవరైనా ఉంటే కట్లన్నీ తెంచండి మా ప్రభా. వారిని యొక్క సేవ చేసి నీ అందు భయభక్తులు కలిగి నీ యొక్క కట్టడలు గైకొని దేవా, నీ అందు నివసించాలన్న సాయం దయచండి దేవా. ప్రతి ఒక్క దాంట్లో దేవా నీ యొక్క రక్తం ప్రోక్షించండి మా ప్రభా. తల నుంచి అరికాల వరకు ఏ యొక్క బిడ్డ అనారోగ్యంతో ఉన్న ముట్టి స్వస్థపరచండి మా ప్రభా. నీ యొక్క ఆజ్ఞ చెప్పున నడుస్తున్నాం మా ప్రభా. మేము మీ అందరూ నిలిచిస్తున్నాం కాబట్టి మమ్మల్ని రక్షిస్తానని చెప్పారు మా ప్రభా. మీ అందరూ నిలిచి ఉండాలి మా ప్రభా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్సు మా ప్రభా, నీకు అభిషేకం దయచేయండి మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి మా ప్రభా. నీకు కనువిప్పు దయచేయండి మా ప్రభా. మేము ఎలా జీవిస్తున్నామో తెలియని జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభా. అటువంటి గుణగణాలు మాలో దయచేయండి మా ప్రభా. మీ అందరూ నిలిచి ఉండే భాగ్యం దయచేయండి దేవా. నిన్ను పోలి మేము నడుచుకోవాలా మా ప్రభా. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి మా ప్రభా. ఎటువంటి కష్టతీరుగా ఉన్న దేవా తీసివేయండి మా ప్రభా. ప్రతి ఒక్కటి కొట్టివేయాలా మా ప్రభా. సాతాను క్రియలన్నీ లాయమైపోవాలా మా ప్రభా. యేసుక్రీస్తునామములో గద్దిస్తున్న మా ప్రభా. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్సు మా ప్రభా, నీ అందరూ నిలిచిండుటకు ప్రయాసపడాలా మా ప్రభా. ప్రతి ఒక్కరు దేవాయస్సు మా ప్రభా. ప్రొఫెసీ మినిస్ట్రీస్ మా ప్రభా, ప్రొఫెసీ చేయటకు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కటి దేవా వరాలు దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కటి దీవించండి మా ప్రభా. ప్రతి ఒక్క ఇంట్లో దేవతలు దయచేయండి మా ప్రభా. ఎటువంటి కీడు హాని అపాంకాలకు కూడా నీకు రక్తం దేవా ప్రోక్షణ దయచేయండి దేవా. నీకు అగ్ని కంచె వేయండి మా ప్రభా. ప్రతి ఇంట్లో దేవాయస్సు మా ప్రభా. మీకు దేవతని కావాల ఉంచండి మా ప్రభా. మీరే సాయం దయచేయండి దేవా. సాతాను గాడు ఎవరిని మృంగుదునా అని ఈరోజు ఆలోచిస్తుంది మా ప్రభా. వాని తలంపులన్నీ తాలుమారు కావాలా మా ప్రభా. వాని యొక్క క్రియలన్నీ దేవాయసం తారుమాల సాయం దయచేయండి దేవా. యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్న మా ప్రభా. మీరే సాయం దయచేయండి దేవా. మీకు అందరూ దీవించిన దాన్ని బట్టి కేవీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క దీవెనను, ప్రతి ఒక్క దాన్ని దేవ దీవించి ఆశ్రయిస్తారని పురగారాబుతున్న యేసుక్రీస్తు బిడ్డ కొంచెం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చారు ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా కేవీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. Brothers and sisters, praise the Lord.